లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలపై మీ అభిప్రాయం. ఏ అరవ శ్రీధర్ అలాంటోడే. బి ఎమ్మెల్యే తప్పు లేదు, ప్రజలదే తప్పు, ప్రమీలదే తప్పు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరోసారి పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల సమయంలో అత్యంత వివాదాస్పదమైన ఈ అంశంపై ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టంపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి మరియు జాతీయ స్థాయిలో సంస్థల నుంచి ఈ సంస్కరణలకు లభిస్తున్న మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఊరటగా మారుతుంది. భూ యాజమానులకు శాశ్వత హక్కులు కల్పించే ఉద్దేశంతో కేంద్రం ప్రతిపాదించిన మోడల్ చట్టం ఆధారంగానే దీన్ని రూపొందించామని అప్పట్లో వైసీపీ వాదించింది. ఇప్పుడు ఢిల్లీలోని కీలక వర్గాల ద్వారా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్లు గమనార్హం. ముఖ్యంగా భూములు రీసర్వే మరియు రికార్డుల ఆధునీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన వేగంపై కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భూ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్న కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనాగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో చేపట్టిన ఈ చర్యలకు కేంద్రం నుండి భారీగా ప్రోత్సాహకాలు కూడా అందాయి. ఇది జగన్ విధానాలకు దక్కిన గొప్ప విజయాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఈ సంస్కరణలకు లభిస్తున్న సానుకూలత చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా కావడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టంపై గతంలో చేసిన ఆరోపణల విషయంలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కొత్త అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని భూములు లాక్కునే చట్టంగా చిత్రీకరించారని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. నిజానికి నీతి ఆయోగ్ సూచనల మేరకు ఈ చట్టం రూపొందించుకుని కేంద్రం స్పష్టంగా గుర్తించింది. అప్పట్లో ఈ చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేంద్రం ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న విధానాలనే రాష్ట్రంలో విమర్శించడం బీజేపీకి మింగుడు పడడం లేదని తెలుస్తుంది. చంద్రబాబు అబద్ధాల వల్ల ఒక మంచి సంస్కరణపై ప్రజల్లో అపోహలు పెరిగాయని బీజేపీ నేతలు అంతర్గతంగా చర్చల్లో సీరియస్ అవుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కూడా భూ సర్వే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొనడం జగన్ విపక్షానికి మరింత బలాన్ని ఇస్తుంది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జగన్ ప్రభుత్వం వేసిన పునాదులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ఢిల్లీలోని అధికారుల స్థాయిలోనే చర్చ సాగుతుంది. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా గొప్ప బూస్ట్ను ఇచ్చే అవకాశం ఉంది. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు వైసీపీకి ఇది ఒక బలమైన ఆయుధంగా మారింది. మొత్తం మీద ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో జగన్కు ఢిల్లీ నుండి లభిస్తున్న మద్దతు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపు దారితీయనుంది. ఇదిలాగా కొనసాగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.